మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఆయన వాళ్ళ పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ అలాగే వివిధ సందర్భాల్లో ఆయన మీట్ అవడానికి వచ్చే వ్యక్తులతో కానీ ఎలా వ్యవహరించేవాళ్ళు, ఎలా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే రకరకాల అప్రహెన్షన్స్ ఉన్నాయి. నిజమా కాదా అని చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు రాష్ట్ర అగ్రి మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి, ఇందులో నిజాలేంటి, ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి, చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారు, లిటిల్ చేసి మాట్లాడతారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం కనుక ఉన్న వాస్తవం ఏంటి, ఇవన్నీ అడిగి తెలుస్తున్నాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. నమస్తే నాగిరెడ్డి అండి. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి ఎమ్మెల్యేలు వస్తే నుంచొని మాట్లాడాలి, ఐఏఎస్లు వస్తే ఇటు చేతులు కట్టుకుని మాట్లాడాలి, ఈయన చెప్పింది రాసుకుని వెళ్ళిపోవడమే కానీ ఎదురు మాట్లాడటానికి లేదు, ఎవరినైనా పిలిచినా వెయిట్ చేయిస్తారు. ఏం నిజమేనా ఇవన్నీ? రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ప్రజలంతా రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటున్నారు. ఇక్కడేమో ఒక వర్గం ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఎందుకు ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆవిడ దీపం పెట్టుకుంటుంది అని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు నాకు గుండె ఆపరేషన్ చేయించడం మూలంగా ఇప్పుడు నా భర్తని నేను చూసుకోగలుగుతున్నాను, నాకు పిల్లలు లేకపోవటం ఏంటయ్యా, జగన్మోహన్ రెడ్డి గారే నా బిడ్డ, అందుకని ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను దీపం పెట్టుకున్నాను. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా, మురిసిపోయేల రాజన్నారా, పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన మీద ఇంత స్థాయిలో దుష్ప్రచారం నడుస్తుంటే పార్టీ క్యాడర్స్ కానీ లీడర్స్ కానీ ఎందుకని దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయారు, డినై చేయలేకపోయారు? ఈ లోపం అయితే, ఈ డెర్త్ అయితే నాకు కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే డెఫినెట్గా దాన్ని మీరు అన్న పాయింట్ నేను కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఆయన తర్వాత సినిమా వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ ఇట్లా చేతులు కట్టుకుని ఉంచున్నారట. అంటే నేను మిమ్మల్ని కట్టుకోమంటే కట్టుకున్నారా, మీరు నన్ను కట్టుకోమంటే కట్టుకున్నారా? సరే, అంటే మీరు ఇన్ని చెప్పారు, బట్ స్టిల్ ఈ ప్రోగ్రాం చూసే మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళకి ఇంకా చెప్పబోలని అప్రహెన్షన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే వాళ్ళ గుండెల నిండా ఒక ఆప్యాయత. మాతో ఉంది తుందూరు ఆక్వా పార్క్ మీద చాలా పెద్ద గొడవ జరిగింది. అవును, ఆ ఊరు సర్పంచ్ టీడీపీ ఆయన ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందేను, కలవకుండా నేను రాను లేకపోతే దిగిపోతాను, వాళ్ళు ట్రైన్ ఎక్కడం అని చెప్పి మనం వచ్చేటప్పుడు లేట్ అవ్వచ్చు, లేట్ అయినా సరే ఇక్కడ ఫస్ట్ విజయం గారినే కలిశాను. అమ్మ మీ దీవెన కావాలి అని, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఆయన వాళ్ళ పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ అలాగే వివిధ సందర్భాల్లో ఆయన మీట్ అవడానికి వచ్చే వ్యక్తులతో కానీ ఎలా వ్యవహరించేవాళ్ళు, ఎలా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే రకరకాల అప్రహెన్షన్స్ ఉన్నాయి. నిజమా కాదా అని చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు రాష్ట్ర అగ్రి మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి, ఇందులో నిజాలేంటి, ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి, చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారు, లిటిల్ చేసి మాట్లాడతారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం కనుక ఉన్న వాస్తవం ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. నమస్తే నాగిరెడ్డి అండి. సో జర్నీ విత్ జగన్మోహన్ రెడ్డి. అవును, మీరు రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలా? వారి మరణం ఐ థింక్ మరణం తర్వాత చనిపోయిన తర్వాతే నేను కలిశారు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి ఎమ్మెల్యేలు వస్తే నుంచొని మాట్లాడాలి, ఐఏఎస్లు వస్తే ఇటు చేతులు కట్టుకుని మాట్లాడాలి, ఈయన చెప్పింది రాసుకుని వెళ్ళిపోవడమే కానీ ఎదురు మాట్లాడటానికి లేదు, ఎవరినైనా పిలిచినా వెయిట్ చేయిస్తారు. ఏం నిజమేనా ఇవన్నీ? సార్, అంటే చాలా ఇంపార్టెంట్ దీన్ని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము రైతు సంఘాలుగా రాజశేఖర రెడ్డి గారిని ఒక 5-6 సార్లు ఆయన ఛాంబర్లో కలవటం జరిగింది, అసెంబ్లీలో కలవటం జరిగింది. అయితే మేము అంత క్లోజ్ మాత్రం కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ప్రజలంతా రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటున్నారు.
ఇక్కడేమో ఒక వర్గం ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఎందుకు ఇంత యాంటీగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది నా మనసులో కలిగి, అట్లాగే ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలనలో మా గ్రామాల్లో తీసుకుంటే ఏ కార్యక్రమాలు తీసుకున్నా సరే పాత చరిత్రతో సంబంధం లేనన్ని కార్యక్రమాలు జరిగినాయి. సో మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలి అనేది నిర్ణయించుకుని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఉన్న క్యాంప్ ఆఫీస్లో చనిపోయిన కొద్ది రోజులకే నేను వెళ్ళి, అప్పుడు కూడా కలవటానికి డ్రైవర్గా ఉన్న నారాయణ అని ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి కలిపారు. ఆ రోజు నేను అంటే సోనియా గాంధీ గారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద, కాంగ్రెస్లో పరిస్థితుల మీద ఒక లెటర్ రాశాను నేను. ఆవిడ ఇమీడియట్గా అహ్మద్ పటేల్కి ఫార్వర్డ్ చేస్తే అహ్మద్ పటేల్ నుంచి నాకు రిప్లై వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలను మేము జాగ్రత్తగానే పరిశీలిస్తామని ఆ కాపీని ఆయనకి ఇచ్చి జస్ట్ ఇదికి వచ్చేసాం. తర్వాత రెండో కార్యక్రమం ఆయన లక్ష్యదీక్ష, విజయవాడలో లక్ష్యదీక్షలో కూర్చున్నప్పుడు రైతు సంఘాలుగా నాగేంద్రనాథ్ గారు నేను ఇద్దరం కూడా అక్కడ ఈ సెక్రటేరియట్లోనేమో అసెంబ్లీ క్వార్టర్స్లోనేమో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. 2009 అక్టోబర్లో కురిసిన అధిక వర్షాలకి ఆయన కృష్ణా జిల్లా ఇసుక తిన్నెల మీద ఆయన పుట్టినరోజు నాడు కూడా లక్ష్యదీక్ష కోసం కూర్చున్నారు. రైతు సంఘాలుగా వెళ్ళి అక్కడ కలిసాం. రైతుల కోసం చేస్తున్నారు కాబట్టి మద్దతు తెలిపాం. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కూడా మద్దతు తెలిపాం. ఆ తర్వాత ఆయన ఢిల్లీ శరద్ పవార్ దగ్గరికి వెళ్తూ రైతు సంఘాలుగా మా ఇద్దరిని తీసుకెళ్ళి అసలు క్లోజ్నెస్ స్టార్ట్ అవడానికి పాయింట్ మా ఇద్దరిని నాగేంద్రనాథ్ గారిని నన్ను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడే అక్కడ కూడా రాజమోహన్ రెడ్డి గారు పెద్దలంతా ఉన్నా సరే అన్న ఇటండి అని పక్కన నుంచి పెట్టుకుని శరద్ పవార్ గారి దగ్గర కూడా మీరే మాట్లాడమని చెప్పి మాట్లాడిస్తాం. ఇంటి దగ్గర ఇంట్లో వెళ్ళంగానే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఆయనతో పాటు మాకు టిఫిన్ భోజనం కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత జలదీక్ష ఢిల్లీలో జరిగింది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 5,000 మందితో నిజంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో చాలా పెద్ద కార్యక్రమం. ఆ రోజు మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద జరిగిన అన్యాయం మీద జరిగిన దాంట్లో ఆ రోజు అక్కడ ఢిల్లీలో మాట్లాడిన దాంతో టోటల్గా సబ్జెక్ట్ మాట్లాడింది నేను, జగన్మోహన్ రెడ్డి గారు. సో అక్కడ 2-3 ప్లేస్లోనే నేను మాట్లాడాను. సో ఆ రోజుతో నాగిరెడ్డి ఒక రైతు సంఘం నాయకుడు అనేది పూర్తిగా ఆయనకి ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి ఆ జర్నీ, కరెక్ట్ జర్నీ ఇక అక్కడి నుంచి నాకు ఆయనకి కలిసి మొదలైంది. ఆ ప్రాక్సిమిటీ కూడా మీకు అప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత మా ఊళ్ళో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఓపెన్ చేయించాలి అనేది మా గ్రామం అందరి కోరిక. సో ఆయన ఢిల్లీలో ఉండగా ఒకరోజు పొద్దున్నే మేమేమో రైతు సంఘాలుగా ఢిల్లీ అందరం కలిసి వెళ్ళాం. వెళ్తే పొద్దున్నే నేను వెళ్ళి ఆయన వెయిట్ చేస్తుంటే బయటికి సుబ్బారెడ్డి గారును ఆయన బయటికి వెళ్తూ నేను బయట కార్ దగ్గర కలిసి, అన్న ఇది ఫోటో చూపించి, ఇది మా అమ్మవారు, మేము అక్కడి నుంచో వస్తారు రేణుకా అమ్మవారు, వచ్చి మీరు అమ్మవారి గుడిలో మీరు పూజ చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీరు ఎప్పటికన్నా చేయండి, మీరు చేయాలి అని చెప్పి అడిగాను. అడిగితే సుబ్బారెడ్డి గారు నాకు కొద్దిగా అర్జెంట్ పని మీద వెళ్తున్నారు అన్నారు. ఆయన అన్న నీ ఊరు వచ్చిన తర్వాత నీ ఇష్టం, నిన్ను ఎవరు కాదంటారు, నీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోమని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము రైతు సంఘాల నుంచి 3వ రోజు కరెక్ట్గా మాతో ఉంది తుందూరు ఆక్వా పార్క్ మీద చాలా పెద్ద గొడవ జరిగింది. అవును, ఆ ఊరు సర్పంచ్ టీడీపీ ఆయన, వెస్ట్ గోదావరి. అవును, వెస్ట్ గోదావరి. సో టీడీపీ ఆయన, ఏలూరు ఆయన ఒక ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని, నాగేంద్రనాథ్ గారు, నేను ఇంకొక ఆయన, 5 ఉంటే ఆయనకి తెలుగుదేశం సర్పంచ్ మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారంట, నాకు చెప్పలేదు, మా ఆవిడికి చాలా అభిమానం, ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందేను, కలవకుండా నేను రాను లేకపోతే దిగిపోతాను వాళ్ళు ట్రైన్ ఎక్కను అని చెప్పి, అయ్యా నేను నిన్ను కలిశాను, నేను అడిగితే బాగోదు, ఆ పిఏ నెంబర్ ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను కలవాలని చెప్పి అడుగు, ఏమైనా ఉంటే ఛాన్స్ ఇస్తారు అని చెప్పి అప్పుడు అహ్మద్ పిఏగా ఉంటే ఆయన నెంబర్ ఇస్తే చేసి అడుగుతుంటే ఆయన కాదు బిజీగా ఉన్నారు బయటికి వెళ్తున్నారంటే ఆయన ఫోన్లోనే ఎవరని అడిగితే ఇట్లా ఆంధ్రా నుంచి వచ్చారంట. అంటే మనం వచ్చేటప్పుడు లేట్ అవ్వచ్చు, లేట్ అయినా సరే ఇంటికాడ వచ్చి కూర్చోమని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన రావటం అట్లా నన్ను చూసి అదేంటన్నా నువ్వు ఉండి వాళ్ళతో ఫోన్ చేయించాను. కాదు నేను వచ్చి కలిసి వెళ్ళాను కదా మొన్న, తను చెప్పాను వాస్తవంగా, తను యాక్చువల్గా టీడీపీ సర్పంచి, తుందూరు సర్పంచి, వాళ్ళ మిస్సెస్కి మీరంటే చాలా అభిమానం అంట, మీతో ఒక ఫోటో చూస్తే ఆవిడ చాలా సంతోషిస్తుందని చెప్పి అంత అభిమానంతోనే అతను అడిగాడు. అని వెంటనే భోంచేశారా అని అడిగాడు. లేదన్నా వెళ్ళిపోతాం. అరే భోంచేశారా అంటే వెళ్ళిపోతానంటావు ఏంటి అని చెప్పి వెంటనే భోజనాలు రెడీ చేయమని చెప్పి మాతో కూర్చుని నాగేంద్రనాథ్ గారు అన్ని పత్రికలు అడుగుతున్నాము, ఒక పేజీ అగ్రికల్చర్కి అలాట్ చేయండి, ఛానల్లో కూడా 1 గంట అలాట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఆయన మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు నడుపుతారా అని అడిగారు. ఆయన మాట్లాడలా. వెంటనే నా వైపు తిరిగి ఆయన్నేమో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను నడుపుతారా అన్నారు. నా వైపు తిరిగి అన్నా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, నువ్వు నడుపు అన్నారు.
అంటే అప్పటికే కొంత చనువు ఆయనలో ఒక భావన నాకు ఉండబట్టి సరే ఐదు తిప్పిన తర్వాత భోజనాలు అరేంజ్ చేసిన తర్వాత ఆయనతో పాటు మాకు డైనింగ్ టేబుల్ మీద భోజనాలు మాతో కలిసి ఆయన కూడా భోజనం చేశాడు. భోజనం చేసేటప్పుడు అందుట్లో ఒక ఆయన సార్ ఇది అయిపోయినాక మాకు ఒక ఫోటో కావాలంటే, అరే భోజనం చేసే ఫోటో తీసుకో, ఎందుకంటే ఎక్కువ ఫోటో ఏముంటుందని చెప్పి ఫోటో తీసుకుని తర్వాత సాక్షిలో మెయిన్లోనే మేము ఢిల్లీలో ఆయనతో పాటు భోజనం చేస్తున్న ఫోటో వచ్చింది. ఒకసారి అందరూ రసంతా వచ్చింది, ఎవరి నాగిరెడ్డి, అరే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టే అంత ఇది ఏమిటి, అందుట్లో ఉన్న దాంట్లో ఆయన తెలుగుదేశం సర్పంచ్ ఒకళ్ళు ఇది ఎవరు లేదు, వాళ్ళు కూడా బయటకు వచ్చి సన్ అయిపోయి ఇంత ఆప్యాయతగా ఇంత ఇదిగా చూడటం అనేది మేము చూడలేదు అనేది. మరి ఎందుకు ఇంత ఆయన మీద ఇంత నెగిటివ్ ప్రాపగండా నడుస్తుంది? ఎవరైనా సరే ఇలా చేతులు కట్టుకొని నుంచోవాలి, లేకపోతే బీలిటిల్ చేసి మాడతాడు, ఎమ్మెల్యేలకు కనపడ్డు, మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఉండు, ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? సరే ఇక ఇప్పుడు మీకు మా జర్నీలో నెక్స్ట్ మీరు అడిగిన దానికే చెప్తాను. మా ఊళ్ళో రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణకి ఊరు పట్టణ జనం మా ఊరు ఎంట్రన్స్లో వస్తుంది. నాకైతే తెలియదు, అప్పుడు నేను రైతు విభాగం ప్రెసిడెంట్ కాదు, మా ఉదయ్ భాను గారు జిల్లా ప్రెసిడెంట్ ఉంటే ఇక్కడ మన వ్యవసాయ విభాగం ఉంది, మీరు ఎవరో మాట్లాడద్దు ఆయన ఇష్టం అని చెప్పి అన్నాడంట కారులో. అసలు విపరీతమైన జనం. రాజశేఖర్ మొట్టమొదటి జిల్లాలో కాంస్య విగ్రహం మా ఊర్లో పెట్టింది. సో వెనకాల కూడా అంతా ఇది చేసి పెట్టాం. అది అయిపోయిన తర్వాత మేము గుంటూరు జిల్లాలో ఓదార్పు జరుగుతూ ఉండగా ఇట్లాగే వెళ్ళి ఊరు బయట ఆగి ఉంటే ఆపి మాట్లాడుతూ, అన్న నిన్ను రైతు విభాగం ప్రెసిడెంట్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేను మాట్లాడలా. మాతో ఉన్న మా కజిన్స్ వాళ్ళు చేసేస్తున్నారు. అదేంటి ఆయన అంటే నువ్వు మాట్లాడవేంటి అని అంటే, నేను పొలిటీషియన్ కదా, ఆయన సపోర్ట్ చేస్తున్నాను, పొలిటికల్ పార్టీ మీద మనం అంత ఈజీ కాదు అని చెప్పి వచ్చేసాం. మళ్ళీ ఆయన అదే జిల్లాలో మళ్ళీ ఓదార్పులో ఉండగా నేను వెళ్ళి కలిస్తే ఆర్కే గారు, మర్రి రాజశేఖర్ గారు, రా వెంకటరమణ ముగ్గురు పొన్నూరులో అన్న కార్యక్రమని ఎక్కిన తర్వాత మళ్ళీ ఇవాళ అనౌన్స్ చేసేనా అని అడిగారు. ఓహో ఈయన పక్కగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. అప్పుడు బయటకు వచ్చేసి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వచ్చి సుభాష్ చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను. అంటే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకి నాకు అది నుంచి బాగా పరిచయం. అప్పుడు ఆయన కాదు, మాతో మేము 4-5 ఉండగా ఆయనే చెప్పాడు, ఈ టైంలో మీరు రావటం మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా మీరు కావాలని కోరుకుంటున్నారు, మీరు కావాలని అడగలేదు. ఆయన ఒక పారిశ్రామికవేత్త, వ్యవసాయ రంగం ఇప్పుడు మీరు వస్తే ఆయన పూర్తిగా వ్యవసాయ రంగం మీద నాలెడ్జ్ అంతా పూర్తిగా ఎదురుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కావాలని రైతులకు దూరం అవ్వడు కదా, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అది పరిస్థితి. అప్పుడు రెండోది సుబ్బారెడ్డి గారికి చేశాను, నాకు ఆల్రెడీ చెప్పేయమని చెప్పారు మీ గురించి, నేను రాజకీయ నాయకుడినా, అది ఆయన చూసుకుంటాడు లేదు ఎందుకన్నారు. సరే అట్లా జర్నీ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళి, అంటే కరెక్ట్ ఇన్సిడెంట్ చెప్తున్నాను, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడే నేను నుంచి నన్ను చూడంగానే ఆయన విష్ చేశారు. ఇంటికి వెళ్ళాము, ఇల్లంతా ఇల్లులోకి ఉంది, మేము ఉన్న రూమ్లోకి వస్తే నేను ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి మాట్లాడుతున్నాను. అది పేపర్లో నేను ఇట్లా నమస్కారం పెట్టినట్టుగా వచ్చింది, అంటే అనిపించింది. ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడు, నిన్ను ఎంతో ఆప్యాయతగా నిన్ను పిలిచి తీసుకున్నాడు, మిగతా వాళ్ళు వేరు నువ్వు వేరు, నువ్వెప్పుడు ఆయనకి నమస్కారం పెట్టద్దు లేకపోతే ఆయన సార్ అనొద్దు అని చెప్పి ఒక పెద్ద ఆయన అనాలా ఆయన్ని ఎవరైనా కలిస్తే సార్ అన్న. నేను ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా బాబు అని, విజయం గారు బాబు అని పిలుస్తారు, నేను కూడా నాకంటే నా తమ్ముడు అనుకుని అన్నట్టుగానే నేను ఉన్నాను, ఎప్పుడు బాబు అని తప్ప నేను సార్ అని ఎరగను. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి అది ప్రోటోకాల్ అక్కడ ఎప్పుడు సార్ అని ఆ ప్రోటోకాల్ ప్రకారం లెగిసి ఆయన చేయటమే జరిగేది. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇప్పటికి కరెక్ట్ నాకు ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. అంటే ఇందాక మీరు బయట జరుగుతున్న వాటిల్లో అసలు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా పొంతన లేదు అనే విషయానికి ఆయన ఛాంబర్లో నేను అపాయింట్మెంట్ నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఆయన ఆల్రెడీ నాగిరెడ్డి అన్న వస్తున్నాడంటే ఏదైనా విషయాలు మాట్లాడటానికే వస్తున్నాడు అనే దానికే ఆయన ఫిక్స్ అయి ఉంటాడు. ఆయన జేబులో అంత బుక్ జేబులోనే ఉంటుంది, పాయింట్స్ అన్నీ దాంట్లో రాసుకుంటాడు. రాసుకుని వెంటనే మళ్ళీ క్లారిఫికేషన్ రెండో రోజుకి అయినయా లేదా అనేది. ఆయన ధనంజయ రెడ్డి గారిని పిలవడానికి నేను ఇట్లా ఎదురుగుండా టేబుల్ మీద నేను టేబుల్కి ముందు ఇవతలు నేను కూర్చున్నాను, ఆయన అవతలు కూర్చున్నారు. ఓకే. కాలింగ్ బెల్లు నా వెనకాల ఉన్న టీపాయ్ మీద కాలింగ్ బెల్ ఉంది. ఆయన లెగిసి ఎందుకు లేచారు నాకు, నేను కూర్చునే ఉన్నాను. ఆయన మాట్లాడి సీట్లోంచి లెగిసి ఇటు తిరిగి వచ్చి కాలింగ్ బెల్ నొక్కి మళ్ళీ వచ్చి సీట్లో కూర్చున్నారు. నేను అప్పుడు ఇదేంటి నేను ఇక్కడ ఉంటే నేను నొక్కన కాలింగ్ బెల్ అంటే
అన్నా నిన్ను కాలింగ్ బెల్ నొక్కమ ముఖ్యమంత్రి గారు ఉమ్. అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అప్పటికి ముఖ్యమంత్రిగా లేచి ఆయన ఆయన నా వెనక్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కి మళ్ళీ వచ్చి ధనంజయ రెడ్డి గారిని పిలవడానికి కాలింగ్ బెల్ నొక్కి వచ్చిన మనిషి ఏ రోజునైనా సరే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా గుమ్మం దాకా అన్నా అని చెప్పి పంపటమే తప్ప రెండో పదం అనేది ఇంతవరకు మేము ఎరగం. నా ఒక ప్రశ్న సార్, సరే మీరు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అదే వ్యవసాయ రైతు విభాగం ప్రెసిడెంట్గా ఉన్నారు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన మీద ఇంత స్థాయిలో దుష్ప్రచారం నడుస్తుంటే పార్టీ క్యాడర్స్ కానీ లీడర్స్ కానీ ఎందుకని దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయారు, డినై చేయలేకపోయారు? ఈ లోపం అయితే, ఈ డెర్త్ అయితే నాకు కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే డెఫినెట్గా దాన్ని మీరు అన్న పాయింట్ నేను కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తానండి. అంటే ఏంటంటే వాళ్ళు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికలు అయిపోయేదాకా మాకు అసలు సోషల్ మీడియా లేదండి. తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి సోషల్ మీడియా ఉంది. 14 ఎన్నికలు అయిపోయేటప్పటికి మాకందరికీ కూడా మీడియా సెల్ నుంచి ఓన్లీ ఫోన్ మెసేజెసే వచ్చాయి అప్డేటెడ్గా. 14 ఎన్నికల తర్వాత నాకు మెసేజ్ సాగిపోయింది రావటం. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా పేరు తీసేశారా అని అడిగాను. అదేంటి మీ పేరు ఎట్లా తీసేస్తారండి, వాట్సాప్ పెట్టాం కదా అన్నారు. అదేంటి నాకు నిజంగానే వాట్సాప్ ఏంటో తెలియదు. వాట్సాప్ ఏంటని అడిగి అక్కడ ఉన్న వ్యక్తితో నా ఫోన్లో వాట్సాప్ ఫీడ్ చేయించుకుని చూసిన తర్వాత అరే ఇంత టెక్నాలజీని మనం ఎందుకు మర్చిపోయాం అని చెప్పి ఫస్ట్ ఓపెన్ చేసిన వివిఐపీస్ పేరుతో 3-4 గ్రూపులు నేను అమర్ అక్కడి నుంచి ఓపెన్ చేశారు, మర్రి రాజశేఖర్ గారు ఒకటి ఓపెన్ చేశారు. ఒక 7-8 గ్రూపులు మేము స్టార్ట్ అయ్యాం. దాంతో విజయసాయి రెడ్డి గారు కూడా విఐపీస్ అనే కంటే ఇంకేదంటే బాగుంటుందేమో అని కూడా సజెస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత చెడు ప్రచారం చేయాలో అంత చెడు ప్రచారాన్ని చేశారు. మేము దాని విషయంలో ఎంత చేసినా మాకు దగ్గరున్న వాళ్ళకి తెలిసిన మాట అయితే నిజమే, కానీ కొంత బయట మా క్యాడర్ కూడా ఆయన కలవలేని వాళ్ళకి పాదయాత్ర ముందు వరకు కలవలేని వాళ్ళకి కొంతమందిలో అనుమానాలు రేకెత్తించిన మాట వాస్తవమే. అదే పాదయాత్ర మొదలైన తర్వాత చాలా వరకు అవన్నీ పటాపంచలు అయిపోయినాయండి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా తీసుకోండి, వేల మంది ఎక్కడ ఆయన మీదకి వెళ్ళినా ఎక్కడ ఒక్కసాట కూడా చిరాకు పడ్డ పరిస్థితి లేదు. అదే బాలకృష్ణ గారిని చూసాం, కొట్టిన పరిస్థితి చూసాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళు మన ఏమంటాం బార్బర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని మీ అంతు చూస్తానని మాట్లాడిన సెక్రటేరియట్లో జరిగింది. సో అట్లాగే ఒక బీజేపీ వాళ్ళు ఒక ఆవిడ వెళ్తే మీ సంగతి చూస్తారన్న పరిస్థితి చాలాసార్లు మేము జరిగినాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇన్ని మాట్లాడటమే కానీ ఎక్కడ ఎవరిని కూడా ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ కూడా ఎవరిని ఒక్క మాట అన్నది యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్గా కావచ్చు. ఒకసారి ఒక సర్కిల్ చూద్దాం, గుంటూరు మిర్చియాడ్ వెళ్ళినప్పుడు అభిమానులు ఆయన దగ్గరికి బాగా తోపులాట ఎంతన్నా కూడా ఆయన ఏమి చిరాకుపడలా. అయిన తర్వాత పొదిలి చూసాం, తర్వాత రాప్తాడు చూసాం. రాప్తాడు బంగారుపాళ్యం అయితే ఆయన లిటరల్గా నలిగిపోయారు అభిమానులు, అయినా కూడా ఆయన ఎక్కడ చిరాకు పడలా. మరి ఇన్ని సంఘటనలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఇంతసేటు ప్రచారం జరుగుతున్నా ఎందుకని దాన్ని ప్రాపర్గా పార్టీ అడ్రస్ చేయలేకపోయింది అనే ఒక వేదన అయితే కార్యకర్తలో ఉంది. అది వాళ్ళ అబ్జర్వేషన్ మాత్రం నేను చెప్తున్నానండి మీకు, అంతే. సరే, నిజంగా మీరు చెప్పిన 4 ప్రోగ్రామ్స్లోనూ కూడా గుంటూరు మిర్చి యార్డు మొత్తం నుంచోలేరు అసలు. అంటే విపరీతంగా ఘాటు వచ్చేసేసి కళ్ళు మండిపోతాయి, నోరంతా దగ్గు వచ్చేసే పరిస్థితిలో, ఎవరు సెక్యూరిటీ లేని పరిస్థితిలో మిగతా పంటలన్నీ ఒక ఎత్తు అయితే మిర్చిది ఒక ఎత్తు. మామిడికాయల దగ్గర పరిస్థితి, మళ్ళీ పొగాకు దగ్గర కూడా లోపలికి వెళ్ళినప్పుడు పొగాకు దగ్గర కూడా అట్లాంటివి వస్తుంది. సో అక్కడ అట్లా మీద పడుతున్నా సరే ఎవరు ఆ రోజు మిర్చి యార్డు దగ్గర ఉంది పార్టీ లీడర్స్ తప్ప ఎవరూ లేకపోయినా సరే మళ్ళీ మొత్తం అయిపోయేదాకా ఎక్కడ ఎవరిని చిరాకు పడిన పరిస్థితి చూడలేదు. సో మనిషిలో నిజమైన ఓర్పు. అంటే ఈ 4 సంఘటనలు అండి నేను చాలా క్లోజ్గా మానిటర్ చేసిన అడుగుతున్నాను నేను. ఆయన ఇప్పుడు ఇన్ని రకాల ఒకవైపు ఒక పార్శ్వంలో ఈ ప్రచారం, ఇంకో పార్శ్వం చూస్తే ఆయన ఎవడి మీద చిరాకు పడిన సందర్భం లేదు. వచ్చిన వాళ్ళు దగ్గరకు వచ్చి అలా షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టుకున్నా కూడా వాళ్ళని ఏం అన్నది లేదు. డిస్పైట్ దట్ ఇవాళకి అదే ప్రచారం ఆయన మీద ఉంది. సార్, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఒక వర్గం ఆ పీపుల్ వాళ్ళతో రియాలిటీతో సంబంధం లేదు, తెలిసినా కూడా తిడతారట. అంటే అంటే వాళ్ళు అసలు మాట్లాడే భాష అనే దాంట్లో ఇప్పుడు పోయినసారి యూరియా మీద మనం ఒక ప్రోగ్రామ్ చేసాం. మన ప్రోగ్రాంలోనే ఒక వ్యక్తి నాకు కింద ఒక కామెంట్ పెట్టాడు, మొత్తం కామెంట్స్లోకి ఆయన పెట్టింది, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, పార్టీ క్యాడర్కి మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి పెట్టాడు. నేనేం సమన్వయకర్తను కాదు, ఎమ్మెల్యేని కాదు,
నేను రైతు సంఘం నాయకుడిని, రైతులకు ఏం చేసావని అడుగు, లేకపోతే రైతు సమస్యలు ఏం పరిష్కారం చేసావని అడుగు. అవును. అంటే ఒక మీనింగ్లెస్ కార్యక్రమం. అదే దగ్గర ఇంకొక ఆయన ఒక రిమార్క్ పెట్టాడు. ఆయన మిమ్మల్ని నాగిరెడ్డి గారు మిమ్మల్ని రైతుగా గౌరవిస్తాం, కానీ వాళ్ళు గో వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా లేదా అని. అది పాజిటివ్, అది తప్పులేదు దానికి. అట్లాగే తర్వాత మొన్న మళ్ళీ నేను జనరల్ సెక్రటరీగా అనౌన్స్ అయ్యే రోజు నేను కూడా కాదు, వేరే ఆయన పెడితే ఒక వ్యక్తి సంవత్సరంన్నర నుంచి ఏమైపోయావు నువ్వు, సంవత్సరం నుంచి ఎక్కడా కనపడలేదని చెప్పి ఒక కామెంట్ పెడితే, ఆయన నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వెళ్ళి సంవత్సరం బెడ్ రిడెన్ అయిపోయి వాడు బయటకు వచ్చి రాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అమావాస్య దాటితో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళీ ఇమీడియట్గా యాక్టివిటీలోకి వచ్చారు, అసలు ఇట్లాంటి మాట్లాడుతున్నావు మళ్ళీ ఏదో పెట్టాడు. సో నువ్వు అసలు నీతో మాట్లాడటం తప్పు అని. అంటే ఇటువంటి వ్యక్తులు కొంతమంది కరడుగట్టిన మనసు నిండా తెలుసుకుని ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వెళ్ళినా, సో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి వెళ్ళినా, ఆరోగ్యశ్రీ ద్వారాగా కార్యక్రమాలు చేసుకున్నా సరే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అనంగానే విపరీతంగా మాట్లాడే వ్యక్తులు, ఇది అన్యాయం. సో ఒక మంచి చేసిన జరిగిన వ్యక్తిని, సో ఒక రేషన్ కార్డుకి ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు మేము టీడీపీలోనే ఉన్నాం, క్యాన్సర్ వచ్చిన ఒక పేషెంట్కి రేషన్ కార్డు వైట్ కార్డు ఇప్పిస్తానికి వాళ్ళు ఎలిజిబుల్లే, మెడికల్ పర్పస్ ఓన్లీ అని చెప్పి ఏసి ఇప్పిస్తానికి గగనమైన పరిస్థితిలో నుంచి రాజశేఖర రెడ్డి గారు రాగానే అర్హులు ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిస్ కాల, అనర్హులు కొద్దిమందికి వచ్చి ఉండొచ్చు, అర్హులు మిస్ కాల. ఒక పెన్షన్లో కానీ ఒక రేషన్ కార్డులో కానీ ఫస్ట్ తారీఖే పెన్షన్ ఇచ్చారు, సో ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, సో ఒక 104 కానీ 108 కానీ ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ వాళ్ళు గుండెల్లో పెట్టున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక రైతు భరోసా కార్యక్రమం అప్పటికి ఎక్కడా లేదు, అమ్మ ఒడి కార్యక్రమం, అట్లాగే విద్యా దీవెన, వసతి దీవెన, అనేక కార్యక్రమాలు, ఎక్కడా లేనన్ని కార్యక్రమాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పరిస్థితి. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన కార్యక్రమాల్లో వాళ్ళు గుర్తుపెట్టుకుంది. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఆయన పాదయాత్ర మొదలైంది ఇడుపులపాయలో, వచ్చి మేము కాన్స్టెన్సీ ప్రొద్దుటూరు కాన్స్టెన్సీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు సాయంత్రం 6 అట్లా అయింది. అయితే రోడ్డు ఎమ్మటే ఒక రేకుల షెడ్డు వేసుకుని ఉన్నారు. ఎవరో వచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆవిడ దీపం పెట్టుకుంటుంది అని చెప్పారు. నేను వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు దీపం పెట్టుకుంటున్నావంట, ఎందుకని పెట్టుకుంటున్నావు అని అడిగితే, సార్ మాకు పిల్లలు లేరు, మా భర్త నేను నాకు హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, సో మా ఇదిగో ఈ రేకుల షెడ్డే మాకు ఇంత తప్పితే ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు నాకు గుండె ఆపరేషన్ చేయించడం మూలంగా ఇప్పుడు నా భర్తని నేను చూసుకోగలుగుతున్నాను, నాకు పిల్లలు లేకపోవటం ఏంటయ్యా, జగన్మోహన్ రెడ్డి గారే నా బిడ్డ, అందుకని ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను దీపం పెట్టుకున్నాను, అమ్మ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళనా అన్న. ఆవిడ పైకి నేను ఎవరో తెలియదు అసలు ఆవిడికి, జనం విపరీతమైన జనం, అంటే నేను తెలియక అయ్యో తీసుకెళ్తే అంతకంటే నాకేం కావాలయ్యా అంది. నేను చేయి పుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి దాంట్లో ఈవిడ ఇట్లా దీపం పెట్టుకుంటుంది అనగానే ఆయన అత్తుకుని పంపించి బయటికి రావటమే భర్తను వాటేసుకుని, అయ్యా వాడు మన బిడ్డను కలిసి వచ్చానయ్యా, వాడు మన జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. అటువంటి ఈ ఆప్యాయత కార్యక్రమాల్లో ఎంతమంది జనంలోనో, సో అది ఆ రోజు చూసిన రోజునే నాకు అనిపించింది, అంటే జీవితం అంటే ఇది. సో మనుషులకి వాళ్ళకు ఉపయోగపడిన దాంట్లో ఎంత గుర్తుపెట్టుకుని ఎంత ఇదిగా రోజు ముఖ్యమంత్రి కావాలని దీపం పెట్టుకుంటుందో అనే కార్యక్రమాలు ఇవాళ కూడా ఇంత క్రైసిస్లో వెళ్ళినా సరే 40% ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏ నాయకుడికి వెళ్ళినంత మంది జనాలు ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సో అది కూడా వాస్తవాలు, అది ఏంటి ఏదో తీసుకొచ్చి ఎక్కడ ఒక ఆటో పెట్టిన పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చెప్పిన 4 కార్యక్రమాల్లో మిర్చి యార్డు కానీ, లేకపోతే పొగాకు దగ్గరికి కానీ, లేకపోతే మన మాచర్ల కాన్స్టెన్సీకి వెళ్ళింది కానీ, మార్కెట్ యార్డ్కి వెళ్ళి బంగారపాళ్యం వెళ్ళింది కానీ, గుంటూరు జిల్లా రెండుపళ్ళ ఎక్కడ కూడా జిల్లా పొదిలి అన్ని రకాల ట్రాఫిక్ పోలీసులు అన్ని రోడ్లన్నీ జామ్ చేసేస్తే కూడా పొలాలకు అడ్డం పడిపోయి వస్తున్న పరిస్థితిని చూసాం. అది ఆయన ఏమి సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ కాదు. సో అయినా సరే ఆయన చూడగానే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు అనే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన వాత్సల్యం ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ చెప్పేదేమీ వాళ్ళకి ఎక్కే పరిస్థితులు కాదు. కానీ ప్రచారం మాత్రం ఏమైనా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మా పవర్ని ఏదో లాగేసింది అనే ఒక వర్గం రాజశేఖర రెడ్డి గారు ఓడించాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాడు అని అవాస్తవాలని వాళ్ళ మీద చల్లి అవాస్తవాలను చెప్పే పరిచయాలు. ఇప్పుడు నేనే చెప్పాను కదా, ఏ మాత్రం లేని వాస్తవాలు నా దగ్గర ఎట్లా పెట్టారో ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టడం అనేది చూసినప్పుడు కామెంట్స్కి అర్థం లేని కామెంట్స్. అయితే
మేము ప్రచారాన్ని తిప్పి కొట్టలేదు అనేది కాదు, కానీ చేయాల్సినంత మాత్రం మేము చేయలేకపోయాము అంటే దానికి నేను కూడా అంటే ఒప్పుకుంటాను. ది వాల్యూమ్ అండ్ క్వాంటమ్ ఆన్ విచ్ యు ఆర్ సపోజ్ టు ఫోకస్, యూ డిడ్ నాట్ ఫోకస్. అది ఎందుకంటే ఏమాత్రం వాస్తవం ఏ క్వాంటంలో మీరు ఫోకస్ చేయలేకపోయారనేది నేను అంటున్నది. 0.1% కూడా నిజం లేని ఆమె అబద్ధాలను ప్రచారం జరుగుతుంటే దానిలో మేము కొంత కాదు ఇది అని చెప్తా వచ్చినా, ఇప్పుడు మళ్ళీ మొన్న ఇన్సిడెంట్ చెప్తాను. మీరు పోయినసారి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పటికి నేను పిఎస్సి మెంబర్ని. సో నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కూర్చుని, నేను పిఎస్సిలో ఏం ఉపయోగం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, నేను ఎంతసేపు రైతులకి నేను పార్టీకి ఉపయోగపడాలంటే ఇది అనగానే నేను అనుకోలేదు ఆ రాత్రికే వస్తుందని. ఆ రాత్రికే మళ్ళీ నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పి జనరల్ సెక్రటరీకి ఇచ్చారు. నాకు బాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. తర్వాత ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఆర్ నుంచి 17 లక్షలు కూడా ఇవ్వటం జరిగింది. ఆయన తర్వాత కార్యక్రమాల్లో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం డిసాటిస్ఫాక్షన్ వచ్చింది. నా కార్యక్రమం నా పోస్టింగ్ చూడగానే నాకు ఆయన ఫోన్ చేసి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మధ్యకాలంలో నాకే మనసుకి ఏంటో నాకు నచ్చని కార్యక్రమాలు వచ్చింది, కానీ ఇప్పుడు మీ పోస్టు పడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కరెక్ట్గా ఆలోచిస్తున్నాడా, నా ఆలోచన తప్పు అనుకుంటాను అనేది నాకు భావన కలిగింది. మీరు ఎక్కడ ఉపయోగమో అక్కడే వాడుకుంటా వచ్చాడు, ఎక్కడ ఉపయోగం అక్కడ మీరు వెళ్ళి పదవి అడగకుండానే అక్కడే పెడుతూ వచ్చాడు అనే భావన. అంటే ఇటువంటి సరైన రీతిలో ప్రచారం అనేది ఎగ్జిబిట్ కాని మాట నిజమేనండి. అంటే వాళ్ళు అబద్ధ ప్రచారాలని, సో వాళ్ళు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఏమాత్రం కూడా అసలు సంబంధం లేని, అసలు ఎన్ని రకరకాలుగా ఇంత పబ్లిక్లో వేల మంది వెళ్తుంటే ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ చూడలేదు. కానీ ఎమ్మెల్యేలు తిట్టారంట, లేకపోతే వాళ్ళు తిట్టారంట మన కూడా అడిగే పరిస్థితులు ఉన్నాయి మా పార్టీ అభిమానులు. సో 14 ఎన్నికల ముందు నేను హైదరాబాద్ వస్తా విజయవాడ బస్ స్టాండ్లో ఉంటే పార్టీ అంటే వీరాభిమాని. అప్పుడు ఒక ఎక్స్ఎంపీ గారు పార్టీలో చేరరామా వద్దంటూ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని లెక్క చేయడంట, తిడతాడంట అని చెప్పాడన్న. మీరు వెళ్తారు కదా ఏంటని నేను వాస్తవాలు చెప్పగానే, అరే నిజమా, మరి ఆయన ఏంటి అట్లా చెప్పాడు, మరి వాళ్ళకి రీచ్ కావడంలో కాలేదు. ప్లస్ మేము గుంటూరు జిల్లా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో వర్షాలకు దెబ్బతిన్న పైరులు చూడటానికి వెళ్ళానండి. నేను వెళ్తే ఒక పెద్ద ఆయన 75 ఇయర్స్ ఉంటాయి ఆయన బాబా నా కారు దగ్గరికి వచ్చాడు. నేను కారులో ఉండి, సార్ నేను సరే అన్నాను. పెద్ద ఆయన రైతు విభాగం ప్రెసిడెంట్ని. అయ్యా నువ్వు తెలిసే వచ్చాను, అయ్యా నువ్వు నాగిరెడ్డివి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు అని. నేను ఎస్సీని, హరిజన్ని, ఎకరం పొలమే ఉంది నాకు, సో నా పొలం ఇప్పుడు దెబ్బతింది, కానీ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అని చెప్పి అనగానే నేను కారు దిగి చేయబట్టుకోగానే, అయ్యా నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు పూర్తిగా 100% జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానంతో ఉన్నావు, నాకు తెలుసు, నేను ప్రతిదీ నువ్వు టీవీలో కనపడితే నేను వదిలిపెట్టను, చివరిదాకా కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళు గ్యారంటీగా ఉంటారని లేదు, కానీ నువ్వు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి నువ్వేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి అని ఒక రైతుగా నేను ప్రేమతో చెప్తున్నాను అని. అంటే ఎటువంటి పరిస్థితి ఉందో చాలా చోట్ల కూడా మేము వెళ్తే, ఒక ఊళ్ళో గంపలగూడ దగ్గర నా కోడలు సీరియల్ వస్తుంది పెట్టుకోవాలంటే, నీకు కావాలంటే ఇంకో టీవీ కొనుక్కో, మా నాగిరెడ్డి సార్ కనపడుతున్నారు, మా రైతులు కనపడుతుంది అని చెప్పి అన్న పరిస్థితి. అంటే రాయలసీమ నన్ను చూడగానే, ఈ కండువా చూడగానే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసినట్టే ఫీల్ అవుతారు రాయలసీమ మొత్తం రైతాంగం. కానీ అంటే మా గురించి మాట్లాడే విషయాలు అనేది ప్లస్ ఆయన తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళగలడు అనేది ఒక వాళ్ళ ఇది. నేను ఎంతవరకు చేయగలిగానా, నేను 100% న్యాయం చేయగలిగానా అనేది నాకు సంబంధించిన. ఈవెన్ నేను కమలాపురం సెంటర్లో ఒక కార్యక్రమానికి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు అందరం కలిసి పొద్దున్నే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టిఫిన్ అన్ని చేసి బయటకు వచ్చి టీ తాగుతాను కాకుండా ఒక ఆయన బండి వేసుకొచ్చి నా దగ్గర ఆగడంతోనే పరిచయం చేస్తారు, నేను మీ పార్టీ కాదు, నేను ఈ మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని, కానీ మీరు సిన్సియర్గా రైతుల గురించి మాట్లాడుతున్నారు, సిన్సియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు వాస్తవాలు చెప్తారు, అందుకనే నేను అభిమానంతో మీ దగ్గరికి వచ్చాను అనే పరిస్థితి. సో అటువంటి పరిస్థితి ఆయనకి, తెలుగుదేశం ఆయన అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అనలేదు, నా గురించి అనలేదు. వాస్తవాలు మనం ఉపయోగపడేటట్టుగా వాళ్ళకి పనిచేసినప్పుడు డెఫినెట్గా ఇది ఉంటాయి. అవి ఇప్పటికీ మరి రాజశేఖర రెడ్డి గారినే కాదండి, ఒక ఎన్టీ రామారావు గారిని. సో ఒక రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీలో చెప్పాడు, సో ₹2 కిలో బియ్యాన్ని 5.30 చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతూ, ఇది నేను ఇప్పుడు ప్రవేశపెట్టినా సరే ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అంటారు,
అయినప్పటికీ ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను ప్రవేశపెడుతున్నాను అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అగ్రికల్చర్లో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ నిజంగా దేశంలోనే జరగనంత కార్యక్రమం బ్రహ్మాండంగా రైతాంగానికి ఉపయోగపడితే ఆ ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేయడంలో అర్థం ఏమిటి? సో 1,00,000 కోట్లతో మనం క్యాపిటల్ కట్టండి, కానీ అదే టైంలో మీరు ఇస్తానన్న కార్యక్రమాల్లో మిర్చి దగ్గర మీరు ఇస్తానన్న కార్యక్రమంలో ఇవ్వాలా, సో పొగాకు దగ్గర మీరు ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, బాగా మామిడి రైతులకు ₹4 ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, సో టమాటాకి ఇస్తానన్న డబ్బులు అసలు ఇంతవరకు అది లేదు, ఉల్లి డబ్బులకి. సో కానీ వీటి దగ్గర ఏదో 100 కోట్లు 200 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితిలో మీరు చేసే కార్యక్రమం. ఇదే కార్యక్రమాల్లో ఇదే మార్కెట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సో పసుపు కొనిపెట్టారు, సో పొగాకు కొన్నారు, సో మొక్కజొన్న కొన్నారు, ఇవన్నీ ఇదే మార్కెట్ నుంచి. సో ఇటువంటి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుందండి. అంటే క్లియర్ కట్గా ఎప్పుడైతే అంటే ఒక సుఖమే జరుగుతున్నప్పుడు మనకు సుఖంలోనే తెలియదు, దాని వెనకాల కరెంటు పోయినప్పుడే ఏసీ విలువ తెలుస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంటే వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, చాలా క్లియర్గా అగ్రికల్చర్ సెక్టార్ మాత్రం ఇప్పుడు సోమనాథ్ రీశ్వరావు గారు ఆయనేమి మొత్తం ఆయన జర్నీ అంతా తెలుగుదేశం పార్టీ జర్నీయే కదా. రైతాంగం మొత్తం ఎక్కడ ఏ పంట వేసిన రైతు కూడా ధర లేకుండా ఇదవుతున్నారు. సో ప్లస్ రైతుల భూమిని ఆక్రమణకే మీరు పెట్టుకున్నారు. ఏంటి లక్షల ఎకరాలు బలవంతంగా తీసుకుంటామనే దాంతో ఓ భూమిని నమ్ముకుని బతుకుతాడు రైతు. సో రాజశేఖర రెడ్డి గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు లేకపోతే భూమి కలిగిన వాళ్ళు చిన్న రైతాంగం వాళ్ళకి గుండెల్లో పెట్టుకున్నారు అంటే దాని దృష్టిని గుండెల్లో పెట్టుకున్నారు. నాగిరెడ్డి గారు ఫైనల్గా ఒక ప్రశ్న అండి. అసెంబ్లీలో మన జరిగిన సంఘటన లాస్ట్ థర్స్డే నాడు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు సరే ఆయనకి ఏదో టాస్క్ ఇచ్చుంటారు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి కాబట్టి నేచురల్ మీరు ఎలాగో మీ ప్రజెన్స్ అక్కడ లేదు కదా అసెంబ్లీలో, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగా ఆయనకు ఆ రోజు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఆయన ఏదో లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డిని బీలిటిల్ చేయడం కోసం. అది కాస్త బూమరాంగ్ అయింది. వెంబడే గౌరవ శాసనసభ్యులు హిందూపురం ఎమ్మెల్యే గౌరవ నందమూరి బాలకృష్ణ గారు లేచి ఆడెవడో వెళ్ళాడంట, ఆయన గట్టిగా అడిగాడంట, ఆయన దిగొచ్చాడంట. దిస్ ఇస్ ద వెర్బాటం ఎగ్జాక్ట్లీ యాజ్ యూజ్డ్. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళి అడిగితే కానీ ఆయన దిగిరాని పరిస్థితి. మీరు ఆ రాష్ట్రంలోనే ఉన్నారుగా ఆ రోజు, మీకు తెలుసు అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, చిన్న రైతు వెళ్ళినా సరే అన్నా అని తప్ప. ఇప్పుడు నేను చెప్పి నాతో పాటు వచ్చిన నాగేంద్రనాథ్ గారు ఇద్దరం కలిసి క్రాప్ హాలిడేలో ఆయన వచ్చినప్పుడు క్రాప్ హాలిడే ఆయన రిప్రజెంటేషన్ ఇస్తానికి స్టేజీ మీదకి నేను నాగేంద్రనాథ్ గారు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్తే లెగిసి నుంచుని సీట్లో కూర్చుని ఆయన అన్నా నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్ని నేను ఢిల్లీ పంపుతాను, కానీ దాంతో ఉపయోగం ఏం జరగదు, అటువంటిప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనొచ్చు, నేను వస్తే మీడియా వస్తుంది, నేను వస్తే ఇష్యూ హైలైట్ అవుతుందని వచ్చాను, కానీ మీరు 100% మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని నేను పంపుతాను అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆయన ఏం పార్టీ కాదు. సో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఇంతవరకు అదే చిరంజీవి గారు మళ్ళీ ఇచ్చారు, ఎంత ఆప్యాయతగా రిసీవ్ చేసుకున్నారో, ఇంట్లో భోజనం పెట్టారు, దంపతులు ఇద్దరిని పిలిచి ఇంట్లో భోజనం పెట్టారు. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇంట్లో భోజనం పెట్టిన అతి కొద్ది మందిలో చిరంజీవి గారు ఒకళ్ళు. సో ఆ రోజు నేను అనుకోవటం ఆయన మినిస్టర్ గారు అప్పుడు దాకా 33 ఏళ్ళు మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఇస్తాము అనేది ముందు చెప్పారండి. అసెంబ్లీలో ఆయన 33 ఏళ్ళకి ఇంకొక 33 ఏళ్ళు కూడా వాళ్ళకి ఇస్తాము అనేది ఒక మాటని వాడాడు. అంటే ఒక్కసారి 66 సంవత్సరాలంటే వాళ్ళకి అమ్మేసేంటే కదా. పీపీపీ అనే మోడ్లో 33 ఏళ్ళు 66 అనేటప్పుడు దాన్ని వాళ్ళు కంగారు పడిపోయి దీన్ని చేయటం కోసం దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అవన్నీ కావాలని బాలకృష్ణతో మాట్లాడించిన పరిస్థితి, కావాలని కామినేని శ్రీనివాస్ గారితో మాట్లాడించిన పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పడం కదా సార్, నేను ఆ డ్రాఫ్ట్ మొత్తం చదివా, టెండర్ డ్రాఫ్ట్, దాంట్లో ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్డ్ 66 years ఉంది అది ముందు, కానీ బయట చెప్పడం 33 సంవత్సరాలనే చెప్తా వచ్చారు. సో ఇటువంటి అబద్ధాలు చెప్పాల్సిన పని ఏమిటి సార్? దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అన్నిట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన చేసే ప్రచారం అంతా కూడా ఈ డైవర్షన్లో మార్గమేనండి. ఈ డైవర్షన్ మార్గంలో కొంతమంది ఏంటంటే వాళ్ళ ఈమెయిల్ ఖాతాలు కూడా వేరే ఇదిగా పెట్టిన. ఇప్పుడు మొన్న ఆవిడ మినిస్టర్ గారే మాట్లాడింది, అంటే ఒక చౌదరి గారు రెడ్డి పేరుతో పెట్టినట్టు ఆయన వెంటనే ఇచ్చాడు. అంటే నేను చౌదరి అయినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకూడదా? నేను వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవాలు చెప్తే నన్ను కులం మార్చి మాట్లాడాల్సిన అసెంబ్లీలో కులం మార్చి మాట్లాడతామని అంటే అసెంబ్లీ హుందాతనాన్ని తగ్గించుంటుంది.
అది మేము ఎవరివైనా సరే అది ఇప్పటికీ కూడా నేను ఎక్కడైనా సరే వాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనే మాట్లాడతాను నేను. అంతే ప్రోటోకాల్ అండి. ప్రోటోకాల్ అది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాదు, గవర్నమెంట్ అధికార పక్షం వైఎస్ఆర్సీపీ లేకపోతే అధికార పక్షం తెలుగుదేశం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాలి మనం, ప్రోటోకాల్ అది. ఆ విషయాల్లో అంటే చాలా దిగజారు అయిపోతుందండి. అది మంచి ప్రక్రియ కాదు. అంటే ఇప్పుడు ఆయన తర్వాత సినిమా వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ ఇట్లా చేతులు కట్టుకుని ఉంచున్నారట, నిజమేనా అది? సార్ ఇప్పుడు మీతో మాట్లాడే లోపు 4 సార్లు నేను చేయగట్టుకున్నాను. అంటే కూడా అలవాటు ఉంది. ఇప్పుడు మీరు కట్టుకున్నారు అంటే నేను మిమ్మల్ని కట్టుకోమంటే కట్టుకున్నారా, మీరు నన్ను కట్టుకోమంటే కట్టుకున్నారా? సో మీటింగ్లో మేము మొత్తం కోవిడ్ ఒక చైర్ని రెస్పెక్ట్ చేస్తాం, అది కూడా కాదండి. జనరల్గా అసలు ఆయన అది కూడా ఉండదు. మనం ఫ్రీగా కాసేపు ఎక్కువసేపు మనం ఉన్నప్పుడు ఒకే యాంగిల్లో ఉండలేము. ఆ ఉండలేక జరిగే ప్రక్రియలు తప్ప ఇప్పుడు మేము కోవిడ్ మొత్తం భారతదేశంలో అంత రివ్యూలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గంట కోవిడ్ రివ్యూ, గంట అగ్రికల్చర్ రివ్యూ, 2 hours కంప్లీట్ మీటింగ్ అంతా నేను ఉండేవాడిని, మొత్తం అంతా ఉండేవాళ్ళం. సో 2 hours మనం కూర్చున్నప్పుడు టీ తాగుతూనే ఉంటాం, లేకపోతే తీసుకుంటూనే ఉంటాం. ఆయన అక్కడ కూర్చుని ఆయనే ఉంటారు. క్యాజువల్గా అంత క్యాజువల్గా ఒక ఫ్యామిలీ మీటింగ్లలో జరిగాయి తప్ప ఎన్ని మీటింగుల్లోనూ నేను పార్టిసిపేట్ చేశాను. ఏ మీటింగ్లోనూ ఆయన మాట్లాడుతుంటే మేము బిస్కెట్స్ అక్కడ పెట్టి తింటూనే ఉంటాం. అసలు ఎక్కడ కూడా ఇంకొక మీటింగ్లో ఉండగానే నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. అయ్యో, హార్ట్ అటాక్ వస్తే నా పక్కన ఒక పక్కన బొత్స సత్యనారాయణ గారు కూర్చుని ఉన్నారు, ఒక పక్కనేమో మా అంబటి కృష్ణారెడ్డి గారు కూర్చుని ఉన్నారు. నాకు అర్థమైంది పెయిన్ వచ్చింది, నాకు వచ్చిందని చెప్పి నేను కామ్గా లెగిసి అప్పటికి అగ్రికల్చర్ రివ్యూ అయిపోయింది. సో అక్కడ తుఫాన్ వచ్చి విశాఖపట్నంలో తుఫాను ఇది ఉంటే అక్కడ చీఫ్ సెక్రటరీ విశాఖపట్నంలో ఉన్నారు, వాళ్ళు ఉండమని కలెక్టర్లు ఉండమన్నారు. సో నేను లెగిసి మా వెనకాల మా మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటే, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన బయటికి రమ్మని నేను వెళ్తుంటే మీటింగ్ అయిపోయింది కాబట్టి వెళ్ళాను అనుకున్నారు. నేను బయటికి వెళ్ళి కాదు నాకు పెయిన్ వచ్చింది అర్జెంటుగా మీరు చూడాలంటే వాళ్ళు బీపీ చూడటానికి మిషన్ పైకి వెళ్ళే లోపు మా సిఎస్ఓ గారు వచ్చి కాదు దగ్గరలో ఉంది ఎక్సర్సైజ్ చేయకూడదని చెప్పి ఇమీడియట్గా మా వెహికల్స్ అనేది బయట ఉంటాయి, ఆయన వెహికల్ తెప్పించి వాళ్ళ సెట్లో చెప్పేసి మణిపాల్ హాస్పిటల్కి చెప్పి జాయిన్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా వెంటనే ఆయన ప్రతి రోజు కూడా డాక్టర్ హరికృష్ణ గారిని రోజు మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఏ ఇష్యూ ఉన్నా సరే ఎయిర్ లిఫ్ట్ అయినా సరే హైదరాబాద్ ఎయిర్ లిఫ్ట్ చేయండి. సో అని నాకు తగ్గిన పర్వాలేదన్న తర్వాత నాతో ఫోన్లో మాట్లాడేదాకా ఇది చేస్తూనే ఉన్నారు. అది కూడా నేను బయటికి వెళ్ళింది కూడా ఆయనకు తెలియదు. మీటింగ్గా వెళ్ళిపోయేటప్పుడు సిఎస్ఓ గారు చెప్తే అప్పుడు తెలిసింది. సో ఇది పర్సనల్గా. అట్లాగే నాకు మళ్ళీ మార్చి ఎలక్షన్స్ ముందే మార్చిలో నేను అఫీషియల్ వెహికల్లో వెళ్తుంటేనే ఒక వెహికల్ గోతులో పడి D5 వర్టిబ్రా క్రాక్ వచ్చి క్రాష్ అయిపోయింది. నేను దాన్ని ఎంఆర్ఐ తీస్తే వాళ్ళు వేరే చాలా క్రానికల్ ప్రాబ్లం కింద డాక్టర్స్ ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇక ఎండ్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగానే. సో నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మార్చి 5వ తారీఖు నేను కలిసి అన్న ఇట్లా నన్ను ఎలక్షన్ కమిషన్కి వేశారు, ఇట్లా నాకు పలానా ప్రాబ్లం అనేది 90% ఐడెంటిఫై అంటున్నారు, నేనైతే దాన్ని అందుకని చెబుదామని వచ్చాను అనగానే వెంటనే ధనంజయ రెడ్డి గారికి మీరు రెగ్యులర్గా అన్నకి ఏది కావాల్సినా సరే నువ్వు ధనంజయ రెడ్డి గారితో ఇదిలో కూడమని చెప్పి ఇమీడియట్గా చెప్పారు. తర్వాత కూడా నాతో 2 times ఫోన్లో మాట్లాడి ఎట్లా ఉన్నావు ఏంట్లని మాట్లాడే పరిస్థితి. నేనేమి పెద్ద ఒక జిల్లా రాజకీయ నాయకుడిని కాదు, లేకపోతే ఒక మంత్రి కొడుకుని కాదు, కనీసం ఒక ఎమ్మెల్యే కొడుకుని కాదు, ఒక రైతు బిడ్డని. నా తండ్రి 6 సంవత్సరాల వయసులో మా ఫాదర్ చనిపోతే నేను చదువుకుని నా తమ్ముడిని నేను పెంచుకుని నా కుటుంబంలో వచ్చి నేను ఒక రైతుల కోసం కొంత పనిచేయాలని వచ్చిన వ్యక్తిని. సో ఆయన వచ్చేటప్పటికే నేను ఒక రైతు నాయకుడిగా నేను పెరిగిన వ్యక్తిని, అంత తప్ప పార్టీకి నా నుంచి ఏదో నేను కాన్సెన్సులు గెలిపించే వ్యక్తిని కాదు. కానీ నాతోనే ఒక సామాన్యమైన ఒక రైతు బిడ్డతోనే ఇంతవరకు ఇంత ప్రయాణంలో ఎక్కడా కూడా అన్నా అని తప్ప రెండో మాట లేకుండా మాట్లాడిన పరిస్థితికి ఇంకోటి కూడా అంటే ఆ కుటుంబం విషయం కూడా నాకు పులివెందుల్లో ఒక మీటింగ్ కని జగన్మోహన్ రెడ్డి గారు విజయం గారు ఉన్నారు, విజయం గారి మీటింగు మిమ్మల్ని పులివెందుల రమ్మన్నారని చెప్పి నాకు ఫోన్ వస్తే నేను పొద్దున్నే పులివెందులు వెళ్ళి గెస్ట్ హౌస్లో దిగంగానే నాకు ఫోన్ వచ్చింది, అమ్మ మిమ్మల్ని ఇంటికి టిఫిన్కి వచ్చేయమన్నారు అని. ఇంటికి నేను వెళ్ళేటప్పటికి రవీంద్రనాథ్ రెడ్డి గారు రఘురామరెడ్డి గారు అందరూ కూర్చుని ఉన్నారు. విజయం గారు వచ్చి వాళ్ళని పిలిచి మేము చేసి వచ్చామన్నారు. నాకు ఆవిడ ప్లేట్లో పెట్టుకొచ్చి ఆమె నేను ఎదురు బొదురు కూర్చుని టిఫిన్ చేసిన పరిస్థితి అయిపోయిన తర్వాత అమ్మ నేను పెట్టుకుంటాను అన్నా కానీ అంటే మా అమ్మ నాకు టిఫిన్ ఎట్లా పెట్టేదో అట్లా నాకు పెట్టింది. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇద్దరికి కాఫీ కలుపుకొచ్చింది, ఆమె చేతితో కలుపుకొచ్చింది. నాకు కాఫీ పడదండి,
కానీ ఆమె కలుపుకొచ్చింది. నేను ఇప్పుడు తాగనంటే మళ్ళీ వెళ్ళి ఆమె టీ కలుపుకొస్తుందని తాగేశాను. మీటింగ్ హాల్లో మీటింగ్లో పురుషోత్తం రెడ్డి గారు మొత్తం అంతా, వివేకానంద రెడ్డి గారు అప్పటికి, అవినాష్ రెడ్డి గారు ఇంకా అప్పటికి ఎంపీ కూడా కాలేదు, అందరూ వర్షం వస్తే హాల్లో ఉంటే అందరూ ఉండగా నాకు దాని సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. అయినా సరే నేను బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చి ఆ మీటింగ్లో నేను ఎట్లా వచ్చాను, ఒక రైతు సంఘం ప్రెసిడెంట్గా. అట్లా రాయలసీమ కడప జిల్లాల్లో కూడా నాగిరెడ్డి వస్తున్నాడు అంటే మా అన్న వస్తున్నాడు అనేదాకా. ఎందుకు? నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాను కాబట్టి, లేకపోతే నాకు రాయలసీమకి ఏ సంబంధం లేదు. సో ఇంకొక చిన్న విషయం, నేను రైతు సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత రఘువీరారెడ్డి గారు అన్ని రైతు సంఘాలను కలిపి ఢిల్లీలో శరద్ పవార్ గారి దగ్గరికి సీట్ బిల్ మీద తీసుకెళ్లారండి. వామపక్ష సంఘాలు, ఈవెన్ కాంగ్రెస్ సాంసల్ కోదండరెడ్డి గారు అందరూ ఉన్నారు. ఏపీ భవన్లో కూర్చునుంటే అక్కడ ఉన్న వామపక్ష సంఘాల నుంచి పేర్లు అవసరం లేదు, వద్దు. ఆయన నాగిరెడ్డి, నువ్వు అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు ఎక్కడా సంబంధం లేదు, రాయలసీమతో నీకు అసలు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎట్లా ఐడెంటిఫై చేశాడు? నిన్ను ఐడెంటిఫై చేసి రైతు సంఘం అధ్యక్షుడిగా నియమించినట్టుగా ఆయన నిర్ణయాలు గన అట్లా ఉంటే ఆయన ఇక ఎంతకాలం ఉన్నా సరే ఆయన పాలన తిరిగి ఉండదు అని చెప్పి ఆయన అనుకూలించే వ్యక్తులు కాదు, వామపక్ష సంఘాల నుంచి అందరం కూర్చుని ఉండగా మాట్లాడిన పరిస్థితి. నిజంగానే ఆయన ఎట్లా ఐడెంటిఫై చేసుకుని నన్ను నియమించాడా? నన్ను నియమించినప్పుడు పార్టీలో కూడా ఎవరు ఐడెంటిఫై పార్టీకి బలమైన విషయం రైతు విషయం అనేది ఎవరు నాగిరెడ్డి గారు ఎట్లా ఇదవుతారు అనుకున్నాము అని రామకృష్ణారెడ్డి గారు కూడా తర్వాత అన్న పరిస్థితి. కానీ నాకు అప్పచెప్పిన ఒక మొక్కనే అప్పచెప్తే నేను దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, నా లక్ష్యం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఉపయోగపడటం. సో రైతుల దగ్గర మీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్గా కూడా వాస్తవ విషయాల్ని, ఒక ఇన్సిడెంట్ అని ఆ రోజు అంటే అగ్రికల్చర్ ప్యాడీ ప్రొడక్షను సుమారుగా 33 లక్షల టన్నుల ప్రొడక్షన్ వస్తుంది. మనం ఎంత ప్రొడక్షన్ వస్తుంది, 33 లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ చాలు. బయట ధాన్యం రేటు ఉంది, బయటకు వెళ్ళిపోతుంది, మనం అసలు ఈసారి ప్రొక్యూర్మెంట్ గురించి ఇష్యూ లేదని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సీఎం గారికి చెప్పారు. ఆయన చెప్పగానే నన్ను వెంటనే అన్న ఏంటని అడిగారు. అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగితే వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి నాది. సార్ అది కాదు, ఈ సంవత్సరం ప్రొడక్షన్ పెరగబోతుంది, ఈల్డ్ పర్ హెక్టార్ ఈల్డ్ పెరుగుతుంది, టోటల్ ప్రొడక్షన్ పెరగబోతుంది, 33 లక్షల టన్నులు కాదు, లాస్ట్ ఇయర్ కంటే కూడా ప్రొక్యూర్మెంట్ పెరుగుతుంది. వీళ్ళు చెప్పే సన్న బియ్యం బీపీటీ 5204 ధర అంతే తప్ప డెల్టాల బియ్యానికి కాదు. దీన్ని బట్టి మనం ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత వచ్చినా చేయాలి అంటే ఆయన మరి అన్న చెప్పేది ఏంటో చూడండి అని చెప్పారు. బయటికి వెళ్ళక ముందే గుమ్మం దగ్గర ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నన్ను పట్టుకుని, నాకు ఇంత యంత్రాంగం ఉండి నేను చెప్తే మీకేం యంత్రాంగం ఉందని చెప్పి మీరు నేను చెప్పింది కాదంటారా అని నన్ను పట్టుకోవడం. అమ్మ నేను ఈజీగా తీసుకున్నాను, అట్లా అనుకోలేదు. ఇంకో 15 రోజులు 20 రోజులు ఆగి చూద్దాం. ఎవరు పూనం మాల్కొండ గారా? సరే, నేను చెప్పింది వాస్తవా కాదనేది. సో తర్వాత నేను మళ్ళీ సీఎం గారికి ఆయన అసలు నా మీద నమ్మకం లేకపోతే ఆయన చెప్పిన తర్వాత నన్ను అడగరు కదా. సో అంటే క్లారిటీ తీసుకోవడంలో ఎక్కడ కూడా ఆయన ఏ రోజు కూడా ఇక్కడలేదు. ఈవెన్ ఏ డిస్కషన్ వచ్చినా సరే, ఒకరోజు అయితే అరటి మీద డిస్కషన్ వచ్చిందండి. డిస్కషన్లో ఏంటో నేను సడన్గా ఆయన అరటిని ప్రాసెసింగ్ పెడితే, సార్ 74 లక్షల టన్నులు అరటి ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షను, అరటిని ప్రాసెస్ చేసి మనం చేయలేము అని చెప్పి నేను డైరెక్ట్గా మీటింగ్లో చెప్పేశాను. ఓకే, స్టన్ అయిపోయి అందరూ నా వైపు చూస్తున్నారు. ఆయన చిరునవ్వు నవ్వి, సరే దాంట్లో ఏం చేద్దాం అన్నది చూద్దాం, ఆలోచిద్దాం అన్నారు తప్ప. నేను తర్వాత మాత్రం ఇటువంటి విషయాలు 1-to-1 ఉన్నప్పుడు చెప్పాలి, ఇట్లా మీటింగ్లో దాన్ని కూడా ఆయన చాలా ఆయన చిరునవ్వు నవ్వి అట్లాగే ఏం చేయాలో చూద్దామన్నారు తప్ప ఇంకా లేదు. నేను చెప్పింది వాస్తవం, అది ఆయన నాగిరెడ్డి అని చెప్పాడు అంటే అది వాస్తవం అనే విషయం మాత్రం అప్పటికి ఇప్పటికీ కూడా. బట్ ది కైండ్ ఆఫ్ అసిములేషన్ నేను అనేది, దాన్ని స్వీకరించడం అనేది అక్కడ కనిపించింది. అది అందరూ స్వీకరించలేరు, చేయలేరు. దానికి మ్యాగ్నానిమిటీ కావాలి, దానికి అది ఎంతో మ్యాగ్నానిమిటీ కావాలి. సో ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఊరికనే ఆయన నియమించిన అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మాత్రమే, నేనేమి ఎలక్టెడ్ పర్సన్ కూడా కాదు. సో అయినా సరే ఒక వాస్తవ విషయం ఉంది చెప్పిందంటే దీంట్లో ఏదో ఉంది. తర్వాత కూడా ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు వస్తుంటే తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్పేవాడిని. ఎమ్మటే ధనంజయ రెడ్డి గారితో నాకు కొంచెం వాళ్ళు చెప్తుంది ఇది కాలేదు, నేను ఓకే అనలేదు, అందుకని అన్న చెప్తుంది వాస్తవంలాగా అనిపిస్తుంది, మీరు చూడండి స్టడీ చేయండి అని చెప్పేవారు. సో అట్లా నేను ఏ ఆఫీసర్స్తో కూడా ఇది కాదు, వాస్తవ విషయాల్లో రైతులకు ఉపయోగపడే విషయాల్లో. సరే, అంటే మీరు ఇన్ని చెప్పారు, బట్ స్టిల్ ఈ ప్రోగ్రాం చూసే మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళకి ఇంకా బోల్డెన్ అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నాగిరెడ్డి గారి కాబట్టి చెల్లింది, మిగిలిన వాళ్ళకి చెల్లుతాయా అని అడుగుతారు వాళ్ళు. అంటే డెఫినెట్గానండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే వాళ్ళ గుండెల నిండా ఒక ఆప్యాయత,
వాళ్ళు ఎన్నిసార్లు కలిసినా మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆకాంక్ష, అది తప్పు కాదు. దాంట్లో కలవలేకపోతున్నాము అనే దగ్గర వాళ్ళకి డెఫినెట్గా ఆపేక్షల్లా డిసాటిస్ఫాక్షన్ అవుతుంది. దానికి ఆయన దగ్గర కూడా అనేక సార్లు నేను కూడా క్యాడర్ దగ్గర ఎందుకు వస్తుందని చెప్తే ఆయన అన్నా నేను ఎల్పాడ్ దగ్గర గంట సేపు కలుస్తున్నాను, మరి ఎట్లా మనం దీనికి ఇచ్చేయాలి అని చెప్పి అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి పాదయాత్ర మొదలు పెడతాను, ఆ పాదయాత్ర మొదలైతే మళ్ళీ ఇది పోతుందండి, అప్పుడు ఫ్రీగా కలగలుగుతారు. కానీ వాళ్ళు ఆయన కోసమే ఉన్నారు. క్యాడర్ ఎక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పిన అన్ని ప్రోగ్రాంలోనూ అంతమంది జనం వచ్చారంటే లీడర్లు వెళ్తున్నారు, కానీ ఎక్కడ కూడా క్యాడర్ కానీ అభిమాని కానీ పార్టీ నుంచి మారట్లేదు. మీరు పెద్ద లీడర్ అనుకున్న కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన వెనకాల కూడా క్యాడర్ వెళ్ళలేదు. సో దీన్ని ఆయన మీద అభిమానం దగ్గర కలవలేకపోతున్నాము అనే దగ్గర మాత్రం ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తే మేము మా బోటాళ్ళం కూడా మేము లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో జనం అక్కడ ఉండే పరిస్థితి. సో లోపలికి వెళ్తే మొన్న నేను కలిసిన రోజున కూడా 1000 మంది పైన ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇదంతా మరి ఆయన మీద ఎంతటి మనసులో ఆపేక్ష ఉంటే వాళ్ళు ఉంటారు. వెరీ ట్రూ. అది ఆ కలవలేకపోతున్నాము అనే దగ్గర వాళ్ళ బాధ డిస్సాటిస్ఫాక్షన్ కింద వస్తుంది. ఏంటంటే ఇప్పుడు నాగిరెడ్డి గారు ఇంత ప్రాక్సిమిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో, అండ్ యు ఆర్ ద బెటర్ ఛానల్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద క్యాడర్స్ ఆ మాటకు వస్తే ఫ్యాన్స్, ఆయనకు అభిమానులు ఉన్నారు, లీడర్స్ ఎట్టా కలుస్తారు. సందర్భాలు చూసుకొని ఇలాంటి సన్నివేశాలు ఈ సంఘటనలు మీరు ఆయనకి వివరిస్తే, సో ఎక్కడన్నా ఒకటి అరా చిన్న చితక గ్యాప్స్ ఉన్నా అవన్నీ కూడా ఆయన పూడ్చుకోగలరు. ఎందుకంటే దాన్ని స్వీకరించగలిగే తత్వం ఆయనకు ఉంది కాబట్టి. హోప్ యు ఆర్ గోయింగ్ టు డూ దట్. డెఫినెట్గా మీరు చెప్పిన సూచన చాలా మంచి సూచన అండి. నేనైతే నా సాయశక్తిలో మీరు చెప్పిన సూచన విజయం గారే చెప్పారు నాకు. బాబు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, సో బాబుకి ఏ విషయమైనా చెప్పాలి అనిపించినప్పుడు నిర్మోహమాటంగా చెప్పు. బాబు ఏమనుకుంటాడని కాదు, చెప్పడం వరకు నీ డ్యూటీ. బాబు అమలు చేశాడా లేదా అనేది కూడా నువ్వు చూడొద్దు. సో రాజశేఖర రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తానన్నప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారు, ఆరోగ్యశ్రీ అమలు చేస్తారని జరగదు అనుకున్నారు. కానీ దేవుడు ఉన్నాడు, జరిగింది కదా. ఇప్పుడు కూడా మీరు జరగదు అనుకోవద్దు, మీరు ప్రాబ్లమ్ని చెప్పడంలో మాత్రం వెనకాడొద్దు అని చెప్పి నేను అగ్రిమేషన్ వైస్ చైర్మన్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా ఫస్ట్ విజయం గారినే కలిశాను. అమ్మా మీ దీవెన కావాలి అని, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. ఆవిడ ఆ రోజున కూడా నాకు చెప్పిన మాట అదే. ఇప్పటికీ కూడా డెఫినెట్గా నా శాయశక్తిలో ఉన్నాను. కానీ వినకపోవటం అనే పదం ఆయన ఇంతవరకు, నేను 2011లో అనౌన్స్ అయ్యాను, ఆయన పార్టీకి స్టార్ట్ అవ్వక ముందు నుంచే మొట్టమొదటి ప్లేనరీలో నేనే మాట్లాడుతూ వ్యవసాయం అంటే నేనే వచ్చాను. ఇప్పటికీ కూడా వ్యవసాయం అంటే నాగిరెడ్డి అన్న డేటా ఇచ్చాడు అంటే దాంట్లోనే ఉంటాను. నేను కూడా డేటా ఆయనకి ఇవ్వాలి అంటే ఆయన నోట్లో నుంచి పొరపాటు రాకూడదని చెప్పి 1-4 సార్లు చూసుకుంటాం, చేసుకునే చేస్తాం. సోమయాజులు గారు ఉన్నా, జేవిడి గారు ఉన్నా, ఇవాళ ఈయనున్నా సరే, ఎవరున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అంటే లీడర్ ఆయన నోట్లో నుంచి వాస్తవాలు రావాలి. మేము మిగతా దానికి మళ్ళీ ఏది పడితే అది మాట్లాడడానికి చూడం. అట్లాగే మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, మనం ఇదివరకు నేను 14 నుంచి కూడా మనం అధికారంలోకి రాబోయే పార్టీ ఏది పడితే అది డిమాండ్ చేయొద్దు. మీరు మనం అధికారంలోకి వస్తే ఏది చేయగలుగుతామో అదే డిమాండ్ చేయండి, అదే చెప్దాం. ప్లస్ 14 ఎన్నికల్లో మొట్టమొదటి మేనిఫెస్టో కోసం కూర్చున్నప్పుడు మైసూరారెడ్డి గారు, నేను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జీవిడి గారు, సోమయాజులు గారు, ఆయన మొట్టమొదటే నేను ఇప్పుడు దాకా ప్రజలతో ఓటు వేయించుకోవాలా, నేను ఇప్పుడు దాకా ఇచ్చిన హామీలు ఏమైనా అమలు ఆచరణ సాధ్యం కాకపోతే నాకు చెప్పండి. నాన్న చెప్పింది చెప్పంది కూడా చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరు చెడగొట్టి ముఖ్యమంత్రి అవడానికి నేను ఇష్టపడను. సాధ్యం కానిది ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి, మార్చుకుంటాను. మోసం చేసి మాత్రం ప్రజల్ని మాత్రం వద్దనే దానికి ఆ 14 ఎన్నికలోనూ ఉన్నారు, 19 అధ్యయభాగంలో ఉన్నారు, 24లోనూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి దైవశక్తి మన వెనకాల ఉంది, ప్రజల అభిమానంతో మనం నడుద్దాము అనే దానికి ఆయన ఉన్నారు. డెఫినెట్గా మంచి రోజులు మళ్ళీ తిరిగి 29లో ప్రజల అభిమానంతో మళ్ళీ మంచి రోజు ఊహించినంత ఇదిగా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే ఇక్కడ మనం చాలా సమగ్రంగా గమనించాల్సిన అంశం నాగిరెడ్డి గారు చెప్పారు. రైతు నాయకుడిగా, జనం పక్షపాతిగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన జర్నీతో ఉన్న అసోసియేషన్ మొత్తం నరేట్ చేసుకుంటూ వచ్చారు. ఎవరన్నా చెబితే వినకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేదు. బట్ హీ వాజ్ అదర్వే పోర్ట్రేడ్ రాంగ్లీ. ఆయన్ని నెగిటివ్ కోణంలో పోర్ట్రే చేస్తే దాన్ని అడ్డుకోలేని నిస్సహాయత ఎక్కడో పార్టీలో కొంత ఉంది. అది పార్టీ కరెక్ట్ చేసుకుంటుందనే ఆశాభావాన్ని అయితే నాగిరెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అలా బురద చల్లటం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలి.
చిరంజీవి గారిని ఆయన మేడ మీద మెట్ల మీద నుంచొని ఈయన గట్టిగా అడిగితే ఆయన కింద దిగి వచ్చాడు. తర్వాత ఈయన మాట్లాడుతుంటే సినిమా యాక్టర్స్ అందరూ ఇట్లా చేతులు కట్టుకొని నుంచున్నారు. ఇది ఒక్కటే కాదు, రకరకాల ప్రచారాలు. ఐఏఎస్ ఆఫీసర్లు నుంచోబెట్టి మాడతాడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వడు, మినిస్టర్లు జీవితే విండు. బట్ వాస్తవం ఏంటి, ఇప్పుడు నాగిరెడ్డి గారు చెప్పారు. ఒక తల్లి తనకి గుండె ఆపరేషన్ అయితే తను బతికించింది మరి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ. వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ, నేను ఆయన నా బిడ్డను చూసి వచ్చానయ్యా అని చెప్పి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఈ సంఘటనలు జనాలకు తెలియాలి. ప్రత్యేకించి పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేకపోతున్నాం కాబట్టి ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ రకరకాలుగా మాట్లాడేవాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పార్టీ కూడా తెలుసుకోవాలి. పార్టీలో మధ్యలో ఉండే అగడతలు, అగాధాలు, ఇలాంటి వాటి విషయంలో ఐ బిలీవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన కాల్ తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఎలాగో ఆయన పాదయాత్రలోకి వస్తున్నారు. దానికన్నా ముందు ఈ వచ్చిన అడ్డుగోడలు ఉన్నాయి కదా, వాటిని ఎలా జాగ్రత్తగా పక్కకి జరిపి, సున్నితంగా పక్కకి జరిపి నేరుగా జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలనేది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా చేస్తారు. ఒక్క పాయింట్, ఇందాక నేను ఆ ఇన్సిడెంట్ చెప్తున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే ఎంత ఆ ఇన్సిడెంట్లో లోతుగా చూస్తే నాకు అదే పరిస్థితి. ఇప్పటికీ నేను మర్చిపోకుండా ఆ ఇన్సిడెంట్ ఉన్నాను. అంటే ఆమె పడిన ఆ బిడ్డ మీద ఆప్యాయత రాజశేఖర రెడ్డి గారి ద్వారా జరిగింది, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అనే పరిస్థితి వచ్చిందంటే అవి నిజంగా ఒక నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి.